హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం బొల్లి మచ్చల్ని తగ్గించే ఒక 2 లేదా 3 సులభ చిట్కాలు చెప్తాను. చాలా మంది కూడా దీన్ని చాలా ఎలా అంటే తెల్లగా రాగానే ఇంకేదో అయిపోయింది, దీనివల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది, నాకు ఒళ్ళంతా వ్యాపించేస్తుంది. అలాంటి వ్యాపించిన వాళ్ళని మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెదవుల మీద, చేతుల మీద, కాళ్ళ మీద తెల్ల బొల్లి మచ్చల్లాగా వస్తుంటాయి. ఇవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చాలా త్వరగా, అదేవిధంగా తొందరగా ఎక్స్పాండ్ కూడా అవుతూ ఉంటుంది. చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా, అసహ్యంగా కూడా కనబడుతూ ఉంటారు. ఈ తెల్ల బొల్లి మచ్చల్ని తగ్గించే కొన్ని చిట్కాలు చెప్తాను. మీరు క్రమం తప్పకుండా 45 నుంచి 2 నెలల పాటు వాడండి. తప్పకుండా ఈ బొల్లి మచ్చల్ని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకేనా? మొదటి చిట్కా చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇది నేల తంగడి చూర్ణాన్ని సునాముఖి అని కూడా పిలుస్తుంటాం. ఇది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంది. ఒక చెంచాడు తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి మిక్స్ చేసి, ఆ చూర్ణము ఈ పెరుగు బాగా మిక్స్ చేసి, ఎక్కడైతే బొల్లి మచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఒక 2-3 నిమిషాలు మంచిగా మసాజ్ చేసి ఎండకు పెట్టుకోవాలి. ఓకేనా? ఎండకు పెట్టి ఎండకు అలాగే ఎండిపోయేదాకా 1 అవర్ పాటు నిల్చోండి ఎండకు. ఓకేనా? లేదా పునర్నవ అంటే తెల్ల గలిజేరు చూర్ణం, ఆకులు దొరికినా ఆకు రసం రాసుకోవచ్చు. లేదంటే చూర్ణం దొరికింది అనుకోండి, ఆ చూర్ణంలో కూడా కొద్దిగా పెరుగు పోసి దాన్ని కూడా మంచిగా ప్యాక్ లాగా తయారు చేసుకొని దాన్ని కూడా బాగా రాసి ఎండకు పెట్టుకోవాలి. తెల్ల గలిజేరైనా పర్వాలేదు, లేదా తెల్ల గలిజేరిని పునర్నవ అంటారు. ఓకేనా? నేల తంగడిని సునాముఖి అంటారు. ఓకేనా? ఇందులో ఏదైనా సరే పర్వాలేదు. ఇంకా పోతే 3వ చిట్కా కూడా చెప్తాను. కరక్కాయ గుర్తుపెట్టుకోండి. కరక్కాయ అయితే మనకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది కదా. కరక్కాయ తీసుకోండి. దీనిలో ఈ కరక్కాయలో ఒకటి లేదా ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయ పిండండి మెత్తగా దంచి ఈ కరక్కాయలు. ఓకేనా? బాగా మెత్తగా పిండి బాగా ముద్దలాగా చేయండి. ఓకేనా? ముద్దలాగా చేసి ఎక్కడైతే ఈ ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్యాచెస్ మీద రాసేసి, సేమ్ మళ్ళీ ఎండకు ఉండాల్సిందే, ఏదైనా ఎండకు నిలబడాల్సిందే, అది స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? కాబట్టి ఈ 3 చిట్కాలో ఏ చిట్కా ఫాలో అయినా, ఓకేనా, మీకు ఈ తెల్ల బొల్లి మచ్చ అంటే క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది తీసుకున్న సందర్భాల్లో నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, ఆమ్లెట్లు, ఓకేనా, అదేవిధంగా పులుపు పదార్థాలు, సాంబారు, చారు, ఓకేనా, పచ్చళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ పూర్తిగా మానివేసి మామూలు కూరగాయలు తీసుకోవడం, మజ్జిగతో అన్నం తినండి. తప్పకుండా ఈ బొల్లి మచ్చ లాంటి ఎంత తీవ్రంగా ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు సమస్య తీవ్రంగా ఉంది అని అనుకుని ఏది వాడినాడో తగ్గడం లేదు అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికోసం పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ సమస్యకు కానీ మరి ఇంకే సమస్యలకైనా సరే మీరు నేరుగా మా వద్ద సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు 100%. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు, మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.